సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ పద్మ. ధనుర్మాసంలో భాగంగా వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు మహత్యములను మనం నేర్చుకుంటున్నాం. అందరి సమక్షంలో మనం చర్చించుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు భృగు మహర్షి వైకుంఠంలో విష్ణుమూర్తిని పరీక్షించడం, ఆ తర్వాత ఆయన వక్షస్థలం మీద తన్నడం, దానికి అలిగినటువంటి లక్ష్మీదేవి కోపంతో వైకుంఠం విడిచి భూలోకానికి రావడం, ఆమె ఒక పాము పుట్టలో కొల్హాపురినే చేరి పాము పుట్టలో చేరి ధ్యాన ముద్రలో మునిగిపోవడం. ఇక్కడి వరకు నిన్న చర్చించుకున్నాము. తదనంతరం ఈరోజు చర్చించుకుంటాం. మహాలక్ష్మీదేవి వైకుంఠపురిని వదిలి భూలోకానికి వచ్చింది మొదలు వైకుంఠంలో ఎప్పుడైతే లక్ష్మీదేవి లేదో ఇక అక్కడ దరిద్ర దేవత తాండవం చేయడం ప్రారంభించింది. వైకుంఠ నగరం అంతా కలకల్లాడుతూ సిరి సంపదలతో తూలతూగేటువంటి వైకుంఠపురం ఒక్కసారిగా దరిద్ర దేవత తాండవిస్తుంది. అక్కడ సిరి సంపదలకు కరువై ఏర్పడింది. ఎటు చూసినా ఆనందమే తాండవించేది. ఇప్పుడు బాధలు తప్ప ప్రజలందరూ ఆకలి బాధలు, అరిష్టాలు, కలతలు, కన్నీటితో వైకుంఠ నగరం అంతా కూడా జ్యేష్ఠాదేవి నివాస స్థానం అయిపోయింది. దీనితో వైకుంఠపురంలో నివసించేటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చి, స్వామి, లక్ష్మీదేవి వైకుంఠం వీడి వెళ్ళడంతోనే అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయి. మరి దీనికి ఏంటి ఒక ఆలోచన? లక్ష్మీదేవిని వైకుంఠానికి తీసుకురావాల్సిన బాధ్యత విష్ణుమూర్తిదే కనుక మీరు ఆయన దగ్గరే చేరడం మంచిది అన్నారు బ్రహ్మదేవి. మళ్ళీ దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, స్వామి, మేము లక్ష్మీదేవి లేకుండా ఉండలేకపోతున్నాము. అమ్మవారు ఉండగా ఎంతటి అద్భుతంగా వైకుంఠ నగరం ఉండేది, ఎంత భోగభాగ్యాలు ఉండేవి, ఎంత సిరి సంపదలు ఉండేటివి. ఏ ఇల్లాలు ముఖంలో చూసినా ఆనందమే తాండవం చేసేది. ఇప్పుడు ఎవరి ముఖంలో చూసినా కన్నీళ్లు, బాధలు కనబడుతున్నాయి. ఇటువంటి ఈ దీనస్థితిని మేము భరించలేము. ఎలా అయినా సరే లక్ష్మీదేవిని మళ్ళీ వైకుంఠంలో చేర్చవలసినటువంటి బాధ్యత మీది. ప్రభు, త్వరలోనే అమ్మవారి దర్శన భాగ్యాన్ని మాకు కలిగించండి అంటూ ప్రజలంతా విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. వెంటనే స్వామివారు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి ప్రయాణమయ్యాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు అలా అన్నింటినీ వెతుకుతూ మహా అరణ్యాలలో లక్ష్మీ లక్ష్మీ అంటూ విలపించుకుంటూ స్వామివారు తిరుగుతూ ఉన్నారు. చేతనారహితులయ్యారు. లక్ష్మి లేక ఆయన ఒళ్ళంతా కూడా ఆ కళను కోల్పోయింది. లక్ష్మీదేవి అర్ధాంగి అన్నారు కదండి ఇల్లాలు అంటే. మగవాడిలో సగభాగం స్త్రీ. మరి భార్య అనేది దూరమైనప్పుడు ఆ వియోగం ఎంత భయంకరమైనది అంటే పురుషుడు ఒక మోడులా మిగిలిపోతాడు. కార్యేషు దాత, కరణేషు మంత్రి, భుజ్యేషు మాత, శయనేషు రంభ అంటారు. అంటే అన్ని విధాల ఒక భర్తకు తోడై ఉంటూ తన విధి నిర్వహణలో, తన కర్తవ్య పాలనను, తన ఇంటి బాధ్యతలను, పిల్లల్ని చక్కగా అన్నీ చూసుకునేటువంటి ఒక శాంతమూర్తి, శ్రీమూర్తి. మరి అటువంటి స్త్రీ వియోగం పురుషుడికి ఎంత దౌర్భాగ్యం. అష్టదరిద్రాలలో ఒకటి కదా. స్వామివారు స్త్రీ తొలగిపోవడంతోనే చేతనారహితులైపోయారు. కళావిహీనమైపోయారు. వాగులనక, వంకలనక, పుట్టలనక, చెట్టులనక తిరుగుతూ ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ శుష్కించిపోయి అన్నపానాదులు లేకుండా అలా లక్ష్మీ ధ్యానంలో లక్ష్మీ లక్ష్మి అని కలవరించుకుంటూ భూలోకంలో తిరుగాడుతున్నాడు. అలా తిరుగుతూ పక్షులను, జంతువులను, కనబడినటువంటి ప్రతి దాన్ని అడుగుకుంటూ లక్ష్మి కనిపించిందా? లక్ష్మిని ఎక్కడైనా చూసారా? ఇలా కొండ కోనలను, వాగు వంకల్ని, పక్షులను, మృగాలను అన్నింటినీ అడుక్కుంటూ ఎక్కడా లక్ష్మి కానరాక అచేతనవస్థలో పిచ్చివాడైపోయి తిరుమల తిరుపతి కొండల మీదకి చేరుకున్నాడు స్వామివారు. అక్కడ ఆదివరాహ స్వామి క్షేత్రం దగ్గర ఒక చింత చెట్టు దగ్గర పాము పుట్టలోకి దూరి లక్ష్మీ యొక్క నామాన్ని జపిస్తూ స్వామివారు ధ్యాన ముద్రలో ఉండిపోయాడు.
ఈ విషయము నారదుల వారికి తెలిసిపోయింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మి యొక్క అన్వేషణలో భూలోకానికి వచ్చాడు. ఆయన అన్నపానాదులను తీసుకోవడం లేదు. లక్ష్మి లేక చేతనారహితుడుగా ఉన్నాడు. చాలా బాధలో ఉన్నారు. ఎలా అయినా సరే విష్ణుమూర్తికి ఆహారాన్ని అందించాలి. మరి ఏం చేయాలి? తక్షణ కర్తవ్యం ఏమిటి? వెంటనే నారదుడు పరుగు పరుగున మళ్ళీ సత్యలోకానికి చేరుకున్నాడు. తండ్రి, శ్రీ మహావిష్ణువు యొక్క పరిస్థితి చూస్తేనే బాధాకరం. దుఃఖం వస్తుంది ఆయన పరిస్థితి చూడగానే. లక్ష్మి లేక అలపిస్తున్నాడు, విలపిస్తున్నాడు, క్షోభకు గురవుతున్నాడు. అమ్మవారిని కలవరించుకుంటూ అన్నము లేక నీరు త్రాగక స్వామివారు శరీరం శుష్కించిపోయి ఒక పుట్టలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మీరు ఎలా అయినా సరే యోచించి స్వామివారికి ఆహారాన్ని అందించేటువంటి పనిని చూడండి అంటూ నారద మహర్షి బ్రహ్మకు చెప్పాడు. వెంటనే నారద మహర్షిని పంపించి బ్రహ్మదేవుడు నారద మహర్షిని లక్ష్మీదేవి కడకు పంపించి బ్రహ్మదేవుడు కైలాసానికి చేరుకుంటాడు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళినటువంటి నారదుడు అమ్మవారిని పిలిచి నమస్కారాలను అందించి, అమ్మ, మీరు మీ యొక్క ఎడబాటును కలిగినది మొదలుగా స్వామివారు ఆహారం తినడం లేదు, నీటిని సేవించడం లేదు, స్నానము లేదు, సంధ్యావందనాలు లేవు. స్వామివారు శుష్కించిపోయారమ్మా. మీ యొక్క నామ జపం ధ్యానించుకుంటూ ఒక అడవులలో తిరుమల తిరుపతి కొండల్లో స్వామివారు ధ్యాన ముద్రలో ఉన్నారు. మరి ఎలాగైనా స్వామివారికి ఆహారం అందించాలి. లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ప్రళయం వస్తుంది, విపత్తు వస్తుంది. లోకమే అల్లకల్లోలమైపోతుంది. సమస్త లోకాలన్నింటినీ తన లోపల దాచుకున్నటువంటి వ్యక్తి, అణువు నుండి బ్రహ్మాండం వరకు తానై వెలిగేవాడు. ఆయనకే ఏదైనా అయితే మనముంటామా తల్లి? మరి ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి ఆయనకు మనము ఆహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ లక్ష్మీదేవికి చెప్పగానే కలవరగా పడిపోయింది ఆ ఇల్లాలు. ఏంటి, నా భర్త గారికి ఇలాంటి స్థితి రావడం ఏంటి? ఎలా అయినా చేసి ఆయనకి భోజనం పెట్టాలి. క్షోభపడింది అమ్మవారు. తల్లడిల్లిపోయింది. భర్త యొక్క స్థితికి చాలా బాధపడిపోయింది. ఎంతైనా భార్యాభర్తలు కదండి! ఖచ్చితంగా ఆ ప్రేమ ఉంటుంది. తడవుగా నారదుల వారితో పరుగు పరుగున బ్రహ్మ శివుడి దగ్గరికి చేరుకుంది. ఇంతలో బ్రహ్మదేవుడు శివుడితో కైలాసంలో శివుడితో, శివ, శ్రీ మహావిష్ణువు అన్నపానాదులు లేకుండా అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఎలా అయినా సరే ఆయనకు ఆహారాన్ని అందించాలి. అంటే దానికి ఒకటే మార్గం. మనమిద్దరము ఆవు దూడలుగా మారిపోయి ఇప్పుడే స్వామివారికి క్షీరాన్ని భోజనంగా అందించాలి. మరి లక్ష్మీదేవి నువ్వు గొల్లబామవై మమ్మల్ని తోలుకెళ్ళాలి. అక్కడ స్వామివారికి క్షీరాన్ని అందించేటువంటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వెంటనే శివుడు, బ్రహ్మదేవుడిద్దరూ ఆవు దూడలుగా మారిపోతారు. లక్ష్మీదేవి గొల్లబామగా మారిపోతుంది. ఇలా గొల్లబామగా మారినటువంటి లక్ష్మీదేవి ఈ ఆవు దూడలను తోలుకొని మెల్లిగా నారాయణపురం వైపు వస్తారు. అక్కడ ధరణీదేవి, ఆకాశరాజు దంపతులు ఆ నగరాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. వారు అద్భుతమైనటువంటి దైవభక్తి పరాయణులు. అతిథి సత్కారంలో ధర్మరాజును పోలి ఉన్నారు. అతిథి సత్కారంలో ఒక పెట్టింది పేరుగా అలరారుతున్నారు ఆ పుణ్య దంపతులు. ఎంతో ఐశ్వర్య సంపద ఉంది, పాడి సంపద ఉంది, రాజ్యము ఉంది, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి వారికి. సంతానం లేనటువంటి ఒక బాధ ఉంది. అయినా ఆ దంపతులిద్దరూ ఇలలో ప్రత్యక్షమైనటువంటి ఉమామహేశ్వరుల అన్నట్టు అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని నడుపుతున్నారు, సాగిస్తున్నారు. మరి ఇటువంటి ఈ ధరణిదేవి, ఆకాశరాజు దంపతుల దగ్గరికి లక్ష్మీదేవి ఈ 2 ఆవు దూడలను తోలుకొని వస్తుంది. వచ్చి, అమ్మా, ఇది దేవ పశువు. దీన్ని సామాన్యులకు అమ్మరాదు. సాక్షాత్తు ఏదో గంధర్వులతో సమానంగా కనపడుతున్నారు మీరు. మీ దగ్గర ఏదో మహత్తు ఉన్నట్టు ఉంది.
చాలా పుణ్య దంపతులు మీరు కనుక. మీకు మాత్రమే విక్రయించాలని ఈ ఆవు దూడను తోలుకొని వచ్చాను. మరి మీరు ఇది మీకు శుభం జరుగుతుంది. ఈ ఆవు దూడలను తీసుకోవడం వల్ల మీ రాజ్యం అఖిల సంపదలతో తులతూగుతుంది. వీటిని మీకు విక్రయించదలచాను అని చెప్పింది లక్ష్మీదేవి. వెంటనే ఆ ధరణీదేవి ఆ గోమాత యొక్క అందానికి ఆకర్షితురాలైపోయింది. అబ్బా! ఏవండీ, ఎంత చక్కగా ఉన్నాయండి ఆవు దూడలు. ఎలా అయినా పర్వాలేదు, వీటిని మనం కొనాల్సిందే. మన యొక్క నగరంలో ఉంచుకోవాల్సిందే. మన యొక్క పశుశాలలో ఇవి ఉండవలసిందే. మరి ఇంత చక్కటి దేవ పశునం, దీనికి రోజు నిత్యం పూజించుకున్న జన్మ ధన్యమే కదండీ! నా కోరిక మేరకు దీన్ని మన కొలువులో ఉండనివ్వండి, మన ఇంటిలో ఉండనివ్వండి అని చెప్పేసి గోమాతను ప్రార్థించడం, అఖిల దేవతలను ప్రార్థించడమే కదండీ! అందులోనూ ఇది దేవ పశువు కనుక మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినదే. నా ప్రార్థనను కాదనకండి ప్రభు, దీన్ని తీసుకోండి అంటూ ధరణీదేవి భర్త అయిన ఆకాశరాజును వేడుకుంది. అంతలో ఆకాశరాజు ఆ ఆవు దూడలు ఇద్దరిని కూడా కొనడం జరిగింది. ఆవు దూడలను చాలా జాగ్రత్తగా పశుశాలకు చేరుస్తూ పశు కాపర్లతో ధరణీదేవి ఆకాశరాజు దంపతులు, ఏరా నాయన్లారా, ఇది దేవ పశునం. దీన్ని మిగతా పశువులలా కాకుండా చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇచ్చేటువంటి క్షీరాన్ని రోజు రాజమందిరానికి తీసుకురండి అని చెప్పేసి పశువుల కాపర్లకి ఆ గోవు దూడలను అందించేసి ఆకాశరాజు దంపతులు మందిరానికి వెళ్ళిపోయారు. అనంతరం గోపాలకులు ఆవును తోలుకొని అరణ్యంలోకి వెళ్ళారు. మేత మేపడానికి వెళ్ళారు. అన్ని పశువులు గ్రాసాన్ని గ్రహిస్తూ ఉన్నవి, తింటున్నవి. ఈ పశువు మాత్రము అన్ని పశువుల నుంచి వేరుగా స్వామివారు కూర్చొని ఉన్నటువంటి ధ్యానంలో ఉన్నటువంటి ఆ వాల్మీకము దగ్గరికి వచ్చి ఆ పుట్టలో క్షీరాన్ని దారలుగా స్రవించడం, ఆ క్షీరధారను స్వామివారు గ్రోలడము, తన యొక్క ఆకలిని తీర్చుకోవడము జరుగుతుంది. ఇలా కొద్ది రోజులు, 1, 2, 3 ఇలా కొద్ది రోజులు జరుగుతూ ఉంది. ధరణీదేవికి అనుమానం వచ్చింది. ఏమిటి, మేము దేవపశునాన్ని కొని చాలా రోజులయ్యింది, మరి గోపాలకులు ఒక్కరోజైనా దీని యొక్క క్షీరాన్ని మాకు అందించడం లేదే? గోవు పాలివ్వడం లేదా? లేదంటే గోపాలకులు పిండుకుంటున్నారా? లేదంటే ఏదైనా జరుగుతుందా ఇక్కడ? ఏంటి తేల్చుకోవాలి అనుకుంది ధరణీదేవి. వెంటనే గోపాలకులను పిలిచి, నాయన, ఈ గోవు పాలివ్వడం లేదా? ఎందుకు మీరు క్షీరాన్ని తీసుకురావడం లేదు అని ప్రశ్నించింది. అమ్మా, మేము అన్ని పశువుల్లాగానే దీన్ని తోలుకెళ్తున్నామమ్మా. పాలు పిండితే అసలు ఒక్క చుక్కైనా పాలు రావడం లేదు దీని పొదుగు నుంచి. అదేం విచిత్రమో తల్లి, రోజు పరీక్షిస్తున్నాము అన్నాడు గోపాలకుడు చాలా బోలగా. ఎరా, ఎలా ఉంది నీకు? ఏం తమాషా అనిపిస్తుందా? బిడ్డ ఉన్నటువంటి ఆవు దగ్గర పాలుండకపోవడం ఏంటి నాయనా? ఇది ఎక్కడైనా చూసామా? ఇంత విడ్డూరమైన మాట. పిల్ల తల్లి దగ్గర పాలు ఉండవా? మీరేదో అబద్ధం చెప్తున్నారు. ఎలా అయినా సరే ఈ పశునం యొక్క క్షీరాన్ని ఈరోజు ఇంటికి తీసుకురావాల్సిందా, లేదంటే మీరు శిక్షింపబడతారు అంటూ గద్దించింది ధరణీదేవి. గోపాలకుడు బోరున విలపిస్తూ ఏం చేయాలో తోచక వెనుకకు వచ్చాడు. గోవులను తోడుకొని మళ్ళీ అడవి ప్రాంతానికి వెళ్ళాడు. రోజు కంటే భిన్నంగా ఈరోజు ఈ దేవ పశునం వైపే దృష్టిని పెడుతూ దాని కనుసలలో గమనిస్తూ ఉన్నాడు. అన్ని పశువులు ఒక చోట చేరి గడ్డిని తింటూ ఉన్నవి. ఈ దేవ పశునం మాత్రం ఆ మంద నుంచి వేరైపోయి పరుగున వాల్మీకం వైపు వచ్చి ఆ పుట్ట దగ్గర నుంచొని పాలను దారగా స్రవిస్తూ ఉంది. పుట్టలో ఉన్న విష్ణుమూర్తి ఆ పాల దారలను తాగుతూ ఉన్నాడు. గమనించాడు గోపాలకుడు శరభుడు. కోపం వచ్చింది అతనికి. తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని తొందరగా ఉరికి వచ్చేసి ఆ పశునాన్ని ఒక దెబ్బ వేశాడు. వెంటనే స్వామివారు పుట్ట నుంచి లేచి ఇలా పశువుకి దెబ్బ తగలకుండా అడ్డుపడ్డాడు. గోపాలకుడు కొట్టినటువంటి ఆ దెబ్బ స్వామివారి గదవ భాగంలో తాకిందండి. అందుకే వెంకటేశ్వర స్వామికి నిత్యము అర్చనలో భాగంగా, పూజలో భాగంగా ఇక్కడ మనకి ఈ గదవ భాగంలో వెన్న రాస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ ఆచారం తిరుమలలో ఉంది.
మరి అలా ఇక్కడ గాయమైంది స్వామివారికి. మళ్ళీ ఒక దెబ్బ వేయబోయాడు గోపాలకుడు. వెంటనే స్వామివారు తటాలను లేసేసరికి గోపాలకుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధము స్వామివారి తల భాగానికి చీరుకొని రక్తం ధారలుగా స్రవించడం ప్రారంభించింది. ఆ రక్తపు మరకలు గోవు మీద కూడా పడ్డాయి. చాలా తల్లడిల్లిపోయాడు స్వామివారు. గోపాలకుడు ఆ సన్నివేశాన్ని చూసి తటాలను కింద పడిపోయాడు. ఏం అర్థం కావడం లేదట అతనికి. స్వామి స్వామి నన్ను క్షమించండి, తెలియక అపరాధం చేశాను అంటూ కళ్ళు బైర్లు కమ్మగా పడిపోయాడు గోపాలకుడు. అంత దేవ పశునం అంబా అంటూ అరుస్తూ కాలు దువ్వుతూ ఆకాశరాజు పురి వైపు తరలి వెళ్ళి కాలితో సంజ్ఞ చేస్తూ రాజమందిరానికి చేరుకొని సభా మండపంలో నిలబడి ఆ రక్తపు మరకలను రాజుకు చూపిస్తూ కాలు దువ్వుతూ తన వెంట నడవవలసిందిగా సంజ్ఞ చేస్తుంది దేవపశునం. ఏమీ అర్థం కాలే. సభలో ఉన్నటువంటి వారందరూ కూడా చకితులై చూస్తూ ఉన్నారు. పశువు రావడం ఏంటి, రక్తం మరకలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం అర్థం కావట్లేదు, అయోమయంలో ఉన్నారు. తర్జన భర్జన అవుతుంది. వెంటనే ఏదైనా కానీ ఈ పశువుతో పాటు వెళ్ళాలి అని ధరణీదేవి, ఆకాశరాజు తన యొక్క పరివారాన్నంతా వెంట పెట్టుకొని గోవు వెనుక నడుస్తూ అక్కడ అడవి ప్రాంతాన్ని చేరుకున్నారు. నారాయణగిరి అడవి ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ వాల్మీకం దగ్గర తీసుకెళ్ళి చూపించింది ఆవు. అక్కడ గొల్లవాడు శరభుడు పడి ఉండడము, పుట్టలో నుంచి మూలుగులు వినిపిస్తున్నాయి. అత్యంత బాధాకరమైనటువంటి మూలుగులు అవి. ఏం అర్థం కాలేదు. ఆకాశరాజు వెంటనే ఆ పుట్ట వైపు చూశాడు. అక్కడ ఒక తేజోమయమైనటువంటి కాంతి పుంజం పుట్టలో నుంచి తలుకున మెరుస్తూ ఉంది. కళ్ళకు ఆ ప్రకాశం తలగంగానే నిశ్చేష్టుడై పడిపోయాడు రాజు. అరే, ఎంతటి ఘోరం జరిగింది, ఎంత అపరాధం చేశాను, అసలు ఎవరు ఇతను, ఎందుకు ఇతన్ని దెబ్బ తగలవలసి వచ్చింది అంటూ మళ్ళీ తేరుకొని స్వామివారిని అనేక విధాల ప్రార్థించి, అయ్యా తమరెవరో మహాత్ముల వలె ఉన్నారు, మా గోపాలకుడు తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించే ప్రార్థన అంటూ ఎన్నో రకాలుగా స్వామివారిని స్తుతించి వేడుకున్నాడు రాజు. స్వామివారు అతడిని క్షమించి, నాయనా బాధపడకు, నాకు తలపెట్టినటువంటి ఈ కార్యం అనేది మీకు శుభప్రదమే అవుతుంది, దీనివల్ల లోక కళ్యాణం జరుగుతుంది నాయన, బాధపడవద్దు అంటూ అతడి రాజును శపిస్తాడు. నువ్వు పిచ్చివాడవై వెళ్ళిపో, ఇంతటి అపకారం తలగబెట్టినందుకు పిచ్చివాడవుతావు. గొల్లవాడు కూడా పిచ్చివాడవుతాడు, ఒక పిశాచం అయిపోతాడు అని శపించాడు స్వామివారు. వెంటనే రాజు గొల్లవాడు ఇద్దరు కూడా స్వామివారి పాదాల మీద పడ్డారు. అయ్యా మహాప్రభు, తెలియక చేసినటువంటి అపరాధం ఇది, మన్నించే ప్రార్థన, దాసుడి దోషం దండంతో సరిపోతుంది అయ్యా, మీకు ప్రణమిల్లుతున్నాము. ఏమండి, తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్దలు క్షమించాలే కానీ ఈ శాపం ఇవ్వడం ఏమిటండి? మనం తర్వాతి పీరియడ్లో నేర్చుకుందాం. నమస్కారం.